రామాయణం. రామాయణానికి మరో పేరు ఆది కావ్యం. రామాయణమును సంస్కృత భాషలో రాసిన వ్యక్తి వాల్మీకి. వాల్మీకి అసలు పేరు రత్నాకర్. రామాయణంలో గల కాండాల సంఖ్య 7. అయోధ్యకి రాజు దశరథుడు. దశరథుని భార్యల పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథుని యొక్క కుమారులు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. శ్రీరాముని భార్య పేరు సీత. లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ. భరతుని భార్య పేరు మాండవి. శత్రుఘ్నుని భార్య పేరు శృతకీర్తి. శ్రీరాముని కుమారుడు లవుడు, కుశుడు. హనుమంతుని తల్లి పేరు అంజనాదేవి. శ్రీరాముడు కోసల రాజ్యాన్ని పాలించే ఏ తెగకు చెందినవాడు? ఇక్ష్వాకు క్షత్రియ. రావణుని భార్య మండోదరి. రావణుని సోదరులు విభీషణుడు, కుంభకర్ణుడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్ అనగా మేఘనాథుడు, అక్షయ కుమారుడు. మహాభారతం. మహాభారతంను సంస్కృతంలో రాసిన వ్యక్తి వ్యాసుడు. మహాభారతం అసలు పేరు జయసంహిత. మహాభారతంలో పర్వాల సంఖ్య 18. మహాభారతంను తెలుగులో రచించిన వ్యక్తులు నన్నయ. ఆది, సభ, అరణ్య పర్వంలో కొంత భాగం వరకు, తిక్కన, విరాట పర్వం నుంచి చివరిదైన 18వ పర్వం వరకు, ఎర్రన అరణ్య పర్వంలోని మిగిలిన భాగం. భగవద్గీత అనేది మహాభారతంలోని ఏ భాగానికి సంబంధించినది? భీష్మ పర్వం. భగవద్గీతను శ్రీకృష్ణుడు ఎవరికి ఉపదేశించాడు? అర్జునుడికి. చార్లెస్ విల్కిన్స్ చే సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి అనువదించబడిన మొట్టమొదటి గ్రంథం భగవద్గీత. భగవద్గీతను పర్షియన్ భాషలోని తర్జుమా చేసిన వాడు దారాగుకో. పాండరాజు కుమారుడు 5. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పాండరాజు భార్యలు 2, కుంతి, మాద్రి. పాండవుల యొక్క 5 భార్య ద్రౌపది. అర్జునుడి భార్య శ్రీకృష్ణుడి యొక్క చెల్లి సుభద్ర. అర్జునుడి ధనస్సు పేరు గాంధీవం. ధృతరాష్ట్రుని కుమారుల సంఖ్య 100 మంది. ధృతరాష్ట్రుని భార్య పేరు గాంధారి. ధృతరాష్ట్రుని కుమారుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవుల యొక్క 100 మందికి ఒకే ఒక చెల్లి సోదరి దుశ్శల.